అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఎముకలు కొరికే చలి, కుండపోత వర్షం, భగభగ మండే ఉష్ణ కొలిమి, కాలం ఏదైనా, దూరం ఎంతైనా, నిసి రాత్రి అయినా, ఇల్లైనా, ఆఫీస్ అయినా, మరుభూమి అయినా, మారుమూల అయినా రెక్కలు కట్టుకొని వాలిపోయే అసలు సిసలు స్వామి భక్తి పరాయణుడు ఎవరు? ఆర్డర్ అందుకోగానే కష్ట నష్టాలు ఆలోచించకుండా ఆఘమేఘాల మీద కస్టమర్ అవసరాన్ని తీర్చేది ఎవరు? ఆకలితో నకనకలాడుతున్న వారికి వేడివేడిగా నిమిషాల్లో శుచికరమైన రుచికరమైన ఫుడ్ అందించే గుడ్ పర్సన్ ఎవరు? ఇన్ని క్లిష్టతరమైన సేవలు చిరునవ్వుతో అందించగల ఆ వ్యక్తి ఎవరు? ఇంకెవరు? డెలివరీ బాయ్. ఇదే తరహాలో రాత్రనక పగలనక కష్టించిన అర్ధాకలితో వెళ్లదీసే మరో నిర్భాగ్యశీలి క్యాబ్ డ్రైవర్. 7 రోజుల్లో దాదాపు 70 గంటలు రాత్రనక పగలనక క్యాబ్ డ్రైవర్స్ కష్టపడితే వారంలో సగం రోజులు సైతం ఫుడ్కు గడ్డుగా ఉండే పరిస్థితులు క్యాబ్ డ్రైవర్లకు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోతో పాటు ఇతర ఫుడ్ సప్లై సంస్థల డెలివరీ పార్ట్నర్లు క్యాబ్ డ్రైవర్ల కన్నీటి గాథలపై ఇన్డెప్త్ ప్రత్యేక కథనం. మాయా బజార్, మాయా దర్పణం, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇవన్నీ కోరిన కోర్కెలను క్షణాల్లో తీర్చేస్తాయని అందమైన కథలు తెలియచేస్తున్నాయి. కోటి విద్యలు కూటి కొరకే. ఆ ఆహారాన్ని కోరిన వారికి క్షణాల్లో అందచేసే నైస్ బాయ్సే డెలివరీ బాయ్స్. ఆర్డర్ వచ్చిన అరక్షణంలో వేడివేడి ఫుడ్తో ఇంటి ముందు నిలబడే డెలివరీ సిబ్బంది ఈ సప్లై కోసం పడుతున్న కష్ట నష్టాలు, ఆ లభిస్తున్న అల్ప వేతనాన్ని తలుచుకుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. నిరుద్యోగ సమస్య ఎక్కడ ఉన్నా అది శాపమే. అందుకే ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. దీర్ఘకాల నిరుద్యోగులు సంఘ వ్యతిరేక శక్తులుగా మారే అవకాశాలుంటాయి. అరకొర సర్కారు కొలువులు, చాంతాడున్న మాదిరి నిరుద్యోగుల సంఖ్య. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగానికి కొంత ఊపిరిచ్చేది చిరుద్యోగం. అయితే ఈ చిరుద్యోగులు ఎదుర్కొనే శ్రమ, దోపిడీ, అవమానాలు, అన్యాయాలు చూస్తే ఎవరి హృదయమైనా ద్రవించిపోతుంది. ఈ చిరుద్యోగుల్లో అగ్రశ్రేణి శ్రమజీవులు, ఎళ్లవేళలా కష్టాల కడలిలో తేలియాడే అభాగ్య జీవులు డెలివరీ కార్మికులు. డెలివరీ కార్మికుల్లో ఫుడ్ డెలివరీ కార్మికుల పరిస్థితి మరీ దయనీయం. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ లేని సెల్ ఫోన్ ఎక్కడైనా ఉందా? ప్రశ్నిస్తే కాగడా పెట్టి వెతికినా అలాంటి ఫోన్ ఎక్కడా ఉండదని ఎవ్వరైనా టక్కున సమాధానమిస్తారు. ఇంట్లో కూర్చొని ఇష్టమైన హోటల్ భోజనాన్ని కడుపు నిండా తినవచ్చంటే ఆ ఫుడ్ యాప్స్ను గుడ్ యాప్స్ అనక ఇంకేమంటారు? అయితే ఈ ప్రక్రియలో కీలక పాత్ర డెలివరీ కార్మికులదే. ఇల్లు, ఇల్లాలు, పండగలు, పబ్బాలు, సెలవులు, సరదాలు, సంతోషాలు అనే మాటలనే మరిచిపోయి నిరంతరాయం శ్రమించే కొందరు స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బందికి సైతం ఓ సర్కార్ ఆఫీస్ అటెండర్ జీతంలో సగం సైతం రాదని తెలుస్తోంది. ఈ దిగ్గజ ఆహార సంస్థలు ఫుడ్ డెలివరీ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడం హర్షణీయమే. వినియోగదారులకు, విస్తృత స్థాయి రెస్టారెంట్లకు మధ్య వారధిగా నిలిచి డెలివరీ సిబ్బందిని రథసారథులుగా చేయడం సంతోషదాయకమే. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్స్గా స్విగ్గీ, జొమాటోలు పేరు పొందడం ఆనందకరమే. అయితే తాము కోట్ల రూపాయలకు పడగలెత్తుతూ డెలివరీ కార్మికులకు అరకొర వేతనాలిచ్చి బండ చాకరీ చేయించుకోవడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసంఘటిత కార్మికుల్లో అత్యంత వెట్టి చాకరీ వర్గంగా తాము పేరు పొందామని, తమకు ఏ కనీస సౌకర్యాలు లేవని స్విగ్గీ, జొమాటో డెలివరీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఎండైనా వానైనా రాత్రైనా పగలైనా ఇల్లైనా పల్లెైనా ఆఫీసైనా పోలీసైనా విశాల భవంతి అయినా శ్మశాన వాటికైనా ఎవరికైనా ఎక్కడికైనా ఇట్టే వెళ్లి ఆటే ఫుడ్ అందించే అవిశ్రాంత శ్రమజీవులు డెలివరీ బాయ్స్. అష్ట కష్టాలు పడి వినియోగదారులకు శుచికరమైన రుచికరమైన ఫుడ్ క్షణాల మీద అందిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న స్విగ్గీ జొమాటో డెలివరీ పార్ట్నర్లకు సమాజం కనీస గౌరవం సైతం ఇవ్వడం లేదు. యాజమాన్యాలు, వినియోగదారులు, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరూ ఏకవచన ప్రయోగంతో అనుచిత వైఖరితో డెలివరీ సిబ్బందిని చిన్నచూపు చూస్తున్నారు. కంప్లీట్ చేస్తేనే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వాడు ఇవ్వగలరు. అందులో ఒకటి తక్కువ అయినా కానీ ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది రాదు. ఎంతవరకు చేసుకున్నదో అంతవరకే వస్తుంది. మెయిన్ థింగ్ ఏమంటే కస్టమర్లు కొందరు ఫేక్ ఉన్నారు, కొందరు వేరే వేరే అడ్రస్లు చెప్తున్నారు. అక్కడ ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పెట్టలేదు అని క్యాన్సిల్ చేయడము, అడ్రస్ ఇక్కడ కాదని అట్లా. కొందరు వచ్చేసి ఫేక్ కస్టమర్ ఉంటారు, ఏమంటారు మీరు క్యాన్సిల్ చేసి మాకు ఆర్డర్ ఇచ్చేయండి, ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి. అలాంటివి అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. అది మెయిన్ థింగ్ ఏమంటే కస్టమర్లకు కూడా ఒక ఓటీపీ అనేది చెప్తే మాకు ఈజీ ఉంటుంది. ఆ కస్టమర్కే ఇచ్చారా లేదా అనేది కొంచెం బాగుంటుంది. జొమాటో, స్విగ్గీ డెలివరీ కార్మికులు అన్యాయ పద్ధతులను వ్యతిరేకించి న్యాయాన్ని అభ్యర్థిస్తున్నారు. తమ బానిస బతుకున ముసిరిన చీకటిని పటాపంచలు చేయమని వేడుకుంటున్నారు. ఉద్యోగ అభద్రత, వేరియబుల్ పే, స్వల్ప వేతనం, పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రోత్సాహకాల చెల్లింపులకు టార్గెట్లు ఇలా ఎన్నో సమస్యల్లో ఈ చిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. 12 గంటలు పనిచేస్తే ఇదివరకు మినిమం 1500 నుంచి 2000 రూపాయల వరకు వచ్చేదని, ఇప్పుడు మినిమం 600 నుంచి 800 సైతం రావడం లేదని ఆరోపించారు. పెట్రోల్ డబ్బులు సైతం తామే భరించాల్సి వస్తోందని, 18 ఆర్డర్లుంటే కేవలం 225 రూపాయలు చెల్లిస్తున్నారని అన్నారు. ఇంతకు లోపైతే తామే ఈ ఖర్చులు భరించాలని తెలిపారు. 12 అవర్స్ పనిచేస్తే మాకు చాలా తక్కువ వస్తుంది. ఇంత ముందైతే బాగుంటుండే, మినిమం 2000 ఒక 1500 అట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మినిమం 800, 600 అంతే వస్తుంది. పెట్రోల్ మళ్ళీ పెట్రోల్కి మేమే పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ గిట్ట చాలా తక్కువ చేసిరు. ఇంతకుముందు మాకు 300, 350 రూపీస్ ఏదో ఉంటే పర్ ఆర్డర్కి ఎంత 18 ఆర్డర్స్ 16 ఆర్డర్స్ అలా కొడితే. ఇప్పుడు అట్లాంటివి లేవు. ఇప్పుడు డైరెక్ట్గా 18 ఆర్డర్స్ కొడితేనే 225 రూపీస్ ఇస్తున్నారు. ఇబ్బంది ఉంటాయి కానీ కస్టమర్స్తో ఇంకేం చెప్పలేము. వాళ్ళు చెప్పిన మాటలు వింటాం అంతే. తమకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదని, ఇన్సూరెన్స్ ఉందని చెబుతున్నా ఆ వివరాలేవీ తమకు తెలియవని, ఎవరూ చెప్పరని డెలివరీ పార్ట్నర్లు వాపోయారు. 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందని కొందరంటున్నారని, అయితే డ్యూటీలో ఉండగా ప్రమాదం జరిగితేనే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెబుతున్నారని తెలిపారు. తాము నిరంతరం సేవలు అందించాల్సి ఉందని, ఏ వినియోగదారుడు ఎప్పుడు ఏ ఫుడ్ ఐటెం కోరినా తాము అందించాల్సి ఉందని, అయితే రాత్రి 1 గంట దాటితే పోలీస్ జులుంతో సతమతమవుతున్నామని తెలిపారు. ఏందో ఇంతకుముందు అయితే మన కేటీఆర్ సార్ మాట్లాడారు, మా అందరితో కమిటీ పెట్టారు, ఒకటి అంతా మాట్లాడారు, చేశారు. ఇక తర్వాత కేటీఆర్ సార్ గెలిచలే కాబట్టి ఇక మమ్మల్ని మా గురించి పట్టించుకోవడం అందరు మర్చిపోయారు. మన సీఎం సార్ కూడా ఏందో మళ్ళీ మనకు కూడా తెలియదు. మా గురించి కొద్దిగా తెలుసుకుంటే మాకు కూడా ఏమైనా కొద్దిగా బెనిఫిట్ ఇస్తే మాకు కూడా హ్యాపీయే కదా. మేము కూడా అందరికీ సర్వీస్ చేస్తున్నాం. పెంచడం కానీ ఏదైనా పెట్రోల్ గురించి కానీ, మళ్ళీ ఎటైనా బయటికి పోతే మాకు ఇవ్వడం రెస్పెక్ట్. బయట ఇప్పుడు ఎట్లా పోలీసు వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే టీషర్ట్ చూసి కూడా ఆపుతురు, ఏందనేసి నువ్వు ఎవరు ఏంది. వాళ్ళకి ఇట్లా జాబ్ చేస్తారు, కరెక్టే కాదంటలే. కొందరు ఉన్నారు మా దాంట్లోనే చేసేటోళ్ళు తాగేసి ఉన్నారంట. నేనైతే ఇప్పటివరకు చూడలే ఎవడన్నా తాగేసి ఉన్నాడా డ్యూటీ చేస్తుండా అనేసి. ఓవైపు తాగుబోతులు, మరోవైపు వీధి కుక్కలు. ఈ ఇక్కట్లు ఎదుర్కొని తాము విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కిలోమీటర్ల దూరం రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ప్రయాణాలు చేసి కస్టమర్ దగ్గరకు వినమ్రంగా భోజనం తీసుకెళ్లి అందిస్తే కనీసం మంచినీళ్లైనా అడగని ఎందరో వ్యక్తులు తమకు తారసపడ్డారని తెలిపారు. ట్రాఫిక్ కష్టాలు, రెస్టారెంట్ల కష్టాలు భరిస్తూ ఎంతో ఓపికగా తాము ఫుడ్ అందజేస్తుంటే 5 నిమిషాలు లేటైనా ఎందరో వినియోగదారులు హంగామా చేసేస్తారని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన వారి ఆకలి తీర్చటానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి సకాలంలో ఫుడ్ అందించే అంకితభావ, సాహసోపేత సిబ్బంది డెలివరీ కార్మిక సిబ్బంది. శుచికరమైన, రుచికరమైన హాట్ ఫుడ్ అందించే ఈ ఆదర్శనీయ చిరుద్యోగుల ఉద్యోగానికి భద్రత లేదు, శ్రమకు తగ్గ ఫలితం లేదు. విపరీతంగా పెరిగిపోతున్న ఇంధన ధరలు,
అంతంత మాత్రం ప్రోత్సాహక చెల్లింపులతో జొమాటో, స్విగ్గీ డెలివరీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకే. ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు. అయితే ఎవరైనా తిండి లేకుండా ఉండలేరు. ఆ తిండి క్షణాల మీద అందించే సౌకర్యం ఇప్పుడు లభించింది. విందు భోజనాలను క్షణాల మీద అందించే బడా ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారాలుగా ఈ రెండు సంస్థలు పేరు పొందాయి. ఈ ప్రముఖ సంస్థలకు ఇంత పేరు రావడానికి డెలివరీ కార్మికులే ప్రధాన కారణంగా భావించవచ్చు. టిఫిన్, టీ, లంచ్, డిన్నర్ అన్నీ ఇళ్ల నుంచి తెచ్చుకోవాల్సిందే అని డెలివరీ కార్మికులు తెలిపారు. సమయాలు లేకుండా ఇళ్లకు వెళ్లి టీలు, టిఫిన్లు, వంటలు, భోజనాలు అంటే హోం డిపార్ట్మెంటుకు చిర్రెత్తుకొస్తుందని, ఇంటా బయట తమకు చీత్కారాలు తప్ప సత్కారాలుండవని వాపోయారు. ఇక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు, తమ ఇక్కట్లను ఏమాత్రం అర్థం చేసుకొని కస్టమర్లు. ఇది తమ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ కాస్త లేటైందంటే కొందరు కస్టమర్లు నానా హంగామా చేసేస్తారని డెలివరీ కార్మికులు చెప్పారు. యాజమాన్యాలకు ఫోన్లు, ఆర్డర్ క్యాన్సిల్లు, యాజమాన్యాలతో తిట్లు తిట్టించడాలు, అరకొర ఇచ్చే సొమ్ముల్లో కటింగ్లు ఇవి తమ నిత్య సత్య కష్టాలని వాపోయారు. ఇక ఫుడ్ లీక్లు, తేడా ఫుడ్లు ఉంటే ఆ పాపాలకు పాల్పడిన వాళ్లను వదిలేసి తమపైనే కోపాలు చూపిస్తారని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాను డెలివరీ బాయ్గా చేరానని, కోవిడ్ సమయంలో తాను ఎన్నో బాధలు అనుభవించానని ఓ డెలివరీ బాయ్ తన గాథ వినిపించాడు. अगर हम कभी कभार लेट हो जाते हैं, कस्टमर गलत व्यवहार करता है, कभी कभार तो हम लोगों को तो मारता है, ये फ़ोन भी छीन लेता है, कंपनी पे नहीं करती। रात में मैं 2, 2:30, 3 बजे तक भी चलता हूँ। ये नोएडा का ही ऑर्डर लेके जा रहा था। 12, 12:30 बजे की बात होगी, कस्टमर का कॉल आता है कि मेरे लिए सिगरेट लेके आना। हो सकता है जाने के बाद कैंसिल ना करा दे, या हो सकता है कि रेटिंग ख़राब कर दें। इसके लिए ना हमें लेके जाना ही पड़ता, वो कुछ भी मंगा ले तो लेके जाना पड़ता है। मैंने डिलीवरी कब्रिस्तान के अंदर तक डिलीवरी देने गया। पिज़्ज़ा था, एक लेडीज़ ने ऑर्डर दी थी अपने 2 बच्चों के साथ कब्रिस्तान के अंदर। डर के मारे मैं पूरा कांप रहा था, फिर भी मैं ऑर्डर देने गया। बट मैंने जब ऑर्डर दिया उसके बाद मुड़ के पीछे नहीं देखा। ये डिलीवरी की लाइन जो है थोड़ा रिस्की है। अब बाइक चलाना है, काम है, कभी भी कुछ भी होता है। घर वाले भी इस चीज़ को राज़ी नहीं करते हैं, लेकिन वही था कि कमाने का और कोई ज़रिया नहीं था, इसलिए उन्होंने अलाउ कर दिया इस चीज़ को। लेबर चीप है यहाँ पर, लेकिन इस प्रोफेशन में अभी 1-1.5 साल में आए हैं, या फिर जो अभी भी रिसेंटली आ रहे हैं, तो कोविड इसका सबसे बड़ा कारण है कि किसी के बिजनेस पे काम धंधे ठप पड़ गए, किसी की जॉब छूट गई। मौका मिलेगा कि दूसरी लाइन में जाने का जो बेटर हो या इसके ఆస్పాస్ స్పేస్ కేలో తో బిల్కుల్ స్కిప్ కరేగా. తాను ఎంతో సహనంతో సరైన సమయంలో ఓ యజమానికి ఫుడ్ అందించినా ఆయన అకారణంగా దుర్భాషలాడాడని, ఎందుకు తనను నిందిస్తున్నారని అడిగే సాహసం సైతం తనకు లేదని వాపోయాడు. ఏ మాట అంటే ఏ నింద వేస్తారో, ఏ కంప్లైంట్ చేసి తన కొలువు గల్లంతు చేస్తారో అని ఆ నిందలు భరించానని తెలిపాడు. అడుగు బయటపెట్టలేని వారి పాలిట వరప్రసాదంలా ఉన్న జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్పై సానుభూతి చూపకపోగా పరుషంగా మాట్లాడడం ఏమిటని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. ఒకరి కడుపు నింపే పనిలో త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం అవుతున్న తాము ఈ తిరస్కారాలను మనసు చంపేసుకుని భరిస్తున్నామని తెలిపారు. ఉందని, యాజమాన్యాల తీరు వల్ల కస్టమర్లు ఉట్టి పుణ్యానికే రెచ్చిపోతున్నారని ఓ డెలివరీ బాయ్ తెలిపాడు. దండిగా సొమ్ములున్న మహారాజులు స్విగ్గీ, జొమాటోలకు పలహారాలు, విందు భోజనాలకు ఉదయం నుంచి రాత్రి వరకు ఎడాపెడా ఆర్డర్లిస్తుంటారు. ఈ ఆర్డర్లతో ఈ రెండు యాజమాన్యాలు కోట్లకు పడగలెత్తాయి.
అయితే మార్నింగ్ టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్ని చోట్లకు ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ పార్ట్నర్ల కష్టాలు మాత్రం వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సమయంతో పోటీపడి డెలివరీ బాయ్స్ అహర్నిశలు శ్రమిస్తుంటే వీళ్ల కష్టం చీమలు పుట్టలు పాములు కథలుగా మారిపోతున్నాయని కొందరు మంచి కస్టమర్లు వ్యాఖ్యానిస్తున్నారు. యాజమాన్యాలు డెలివరీ బాయ్స్కు టార్గెట్లు పెట్టి పరుగులు పెట్టిస్తున్నాయి. వేగంగా లక్ష్యాలు సాధించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో డెలివరీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్లు, వర్షాల వంటి పరిస్థితుల్లో సమయానికి ఆహారాన్ని గమ్యస్థానాలకు చేర్చలేకపోతున్నారు. దీంతో దక్కాల్సిన స్వల్ప ప్రతిఫలంలో కోతలు విధిస్తున్నారని వాపోయారు. గిగ్ వర్కర్ల జాబితాలో డెలివరీ బాయ్స్ ఉన్నా కార్మిక చట్టాలు మాత్రం వీరికి వర్తించకపోవటం శోచనీయం. డెలివరీకి కమిషన్తో పాటు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా వాటిని డెలివరీ బాయ్స్ పొందే స్థితి లేదు. ఎందుకంటే టార్గెట్లు అంత ఘోరంగా ఉంటున్నాయి. ఒక్క రోజులో గరిష్టంగా 100కు పైగా ఆహార పదార్థాలు రవాణా చేస్తే నగదు బహుమతి ఇస్తామంటున్నారు. ఇంత భారీ లక్ష్యం ఎవరికి సాధ్యం? అందుకే ఏ రోజు ఆ బహుమతి ఎవరికీ దక్కటం లేదు. ప్రతిభాశీలులకు, అంకిత భావంతో పనిచేసేవారికి, నీతి నిజాయితీలతో ఉత్తమ సేవలు అందించేవారికి ఏ యాజమాన్యాలైనా అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందజేస్తారు. అయితే మోయలేని భారాన్ని నెత్తిమీద పెట్టేసి ఆ టార్గెట్ నెరవేరిస్తే ఆ ప్రోత్సాహకం అందిస్తామని, కమిషన్కు ఇది అదనమని యాజమాన్యాలు స్వీట్ కబుర్లు చెప్పినా వందలు వేల సంఖ్యలో ఫుడ్ ఐటంలు ఆగమేఘాల మీద సప్లై చేయాలంటే ఎవరికి మాత్రం సాధ్యం అని డెలివరీ కార్మికులు మండిపడుతున్నారు. వినియోగదారులకు సకాలంలో ఫుడ్ అందించాలని ఫుడ్ డెలివరీ బాయ్స్ వేగంగా వెళ్తుంటారు. ఒక్కో సందర్భంలో డెలివరీ పార్ట్నర్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. తాము యాజమాన్యంపై స్వామి భక్తి పారాయణ ప్రదర్శించి త్రికరణ శుద్ధిగా వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని, అయితే తాము ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని డెలివరీ కార్మికులు వాపోతున్నారు. తాము ప్రమాదాలకు గురై ఆర్డర్ ఇవ్వనందుకు వినియోగదారులకు మరో ఆర్డర్ పంపిస్తున్నారు తప్ప తాము ప్రమాదానికి గురైనందుకు కించిత్ విచారం ప్రదర్శించడం లేదని, తమ సొంత ఖర్చులతో ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని తెలిపారు. వినియోగదారులు ఆర్డర్లు రద్దు చేస్తే ఆ తప్పును తమపై నెట్టి సకాలంలో ఆర్డర్ ఇవ్వలేదని, తమపై నిందలు వేస్తున్నారని, జరిమానాలు విధిస్తున్నారని డెలివరీ కార్మికులు వాపోయారు. కస్టమర్లలో అధిక శాతం మంది డెలివరీ బాయ్స్పై అనుచితంగా ప్రదర్శించేవారే ఉన్నా కొందరు సహృదయులు ఉంటారు. ట్రాఫిక్ కష్టాలు, రెస్టారెంట్ల కష్టాలు, ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న డెలివరీ సిబ్బందిపై కాస్తంత జాలి, దయ చూపించాలని ఈ మంచి మనుషులు అంటున్నారు. ఆర్డర్తో ఫుడ్ తెప్పించుకున్నంత మాత్రాన డెలివరీ బాయ్స్పై నీచంగా ప్రవర్తించాలా అని నిలదీస్తున్నారు. డెలివరీ కార్మికుల కష్టాలపై సర్కారు పెద్దలు దృష్టి సారించి పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. డెలివరీ బాయ్స్కు అన్ని కార్మిక చట్టాలు వర్తింపచేయాలని కోరుతున్నారు. డెలివరీ కార్మికులపై నిర్దయగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించే ఫుడ్ డెలివరీ కంపెనీలపై తీవ్రమైన చట్టం ప్రయోగించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పనికి, శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కకపోయినా బ్రతుకు తెరువు కోసం చెమటోడ్చి తీవ్రంగా కష్టపడే డెలివరీ కుర్రాళ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే యాజమాన్యాలు, ప్రభుత్వ పాలకులు, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవటం దారుణాతి దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కస్టమర్లు అందరికీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు వేడివేడి బువ్వను ఆగమేఘాల మీద అందించాలనే ఉద్దేశంతో ఓ కుర్రాడు ప్లాస్టిక్ కవర్లో తన ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నాన్ని బైక్ మీదే హడావిడిగా తిని డెలివరీకి సిద్ధమయ్యాడు.
ఎవరి సహనానికైనా ఓ హద్దుంటుంది. డెలివరీ బాయ్స్ మంచి సేవలను అలుసుగా తీసుకుంటే ఆ నిగ్రహం ఆగ్రహంగా మారి కట్టలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్ పెట్టడానికి, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు కడతీర్చడానికి ఆయా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు అందరూ ఆలోచనలు సాగించి అనుకూల నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇది ఈ వారం ఇన్ డెప్త్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు స్వతంత్ర.